అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మోగినట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ డాంభికాలు పోతూ ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా బంగారం శబ్దం చేయదు గదా, అలాగే అల్పబుద్ధి కలిగిన వాడిని కంచుతోనూ శాంత స్వభావిని బంగారంతోనూ పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ.